హాయ్ అండి. ఈరోజైతే నేను ఏసీ అయితే క్లీన్ చేస్తున్నానండి. అది మీకు వీడియోలో చూపిస్తాను. అది ఎలాగుందంటే మాకు వీడియో అంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, ఏసీ ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది. అది మీకైతే అన్ని వివరంగా చూపిస్తాను ఫ్రెండ్స్. చూద్దరు కానీ ముందుకైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. కమాన్ ఫ్రెండ్స్, ఫోటో తీ. ఇదిగోండి, ఈరోజైతే మేము ఏసీ అయితే దులుపుతున్నానండి. మొత్తం ఫుల్గా అయితే డస్ట్ పట్టేసింది ఏసీ ఇంట్లో మాది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎంత దుమ్ము పట్టేసిందో. చాలా దుమ్ము పట్టేసింది, అంటే చాలా రోజులు అయింది క్లీన్ చేసేది. మనకేమో ఖాళీ లేక అక్కడక్కడే క్లీన్ చేస్తాం, మర్చిపోయాం, బూజులెట్టేసింది దానికి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఏసీకి అయితే అలా బూజెట్టేసింది, లోపల ఫ్యాన్కే మొత్తం అంతా మట్టి పట్టేసింది. ఇదైతే ఇప్పుడైతే నేను కొంచెం శుభ్రం చేస్తున్నాను. ఇట్లా చూడండి ఫ్రెండ్స్, మనం వీలైన మట్టుకి చేతులతో చేసుకోవచ్చు. తర్వాత ఏమైనా కొంచెం ఇబ్బందిగా ఉందంటే కనుక మనం కంపెనీ వాళ్ళతో అయితే సర్వీసింగ్ అయితే చేయించుకోవాలి. ఇది అయితే ఇప్పుడు ఇదైతే క్లీన్ చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. కమాన్. హాయ్ అండి. ఇప్పుడైతే ఫ్రిడ్జ్ దొరుకుతున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్ కదా, ఏసీ. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే మొత్తం ఇలాగ డస్ట్ పట్టేసింది ఫుల్గాను. ఇదిగోండి ఫ్రెండ్, చాలా బూజు అయితే పట్టేసింది, దుమ్ము చాలా ఎక్కువ ఉందండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కూడా అయితే చాలా దుమ్ము పట్టేసింది. చూసారా ఎలా ఉందో మొత్తం. అంటే యాక్చువల్గా అయితే మనం వారానికి ఒకసారి ఇలా పైన మెస్ తుడుచుకుని దులుపుకోవచ్చు. అయితే బాగా డస్ట్ అయితే పట్టేసింది. ఇది కూడా చేస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఇది కూడా వచ్చేసింది మనకి, ఎలకాలతాలకు వచ్చేస్తుంది. మళ్ళీ శుభ్రం క్లీన్ చేసుకుని మనం పెట్టేసుకోవచ్చు. ఇది కాకేస్తున్నారు చూడండి. దగ్గరికి వస్తుందంటే కనిపిస్తుందండి, పైకెక్కితే అందుతుంది. ఎక్కువ ఇది ఎక్కువ కనప నా ప్లేస్ ఈ గ్యాప్. ఇవన్నీ ఫ్రెండ్స్, ఇది కూడా మనకి ఇలాంటి ఊడొచ్చేస్తాయి జాగ్రత్తగా. మళ్ళీ మనం ఎలాగైతే తీసామో అలాగే పెట్టుకోవాలి. ఇది అంటే ఇంట్లో మనం కంపెనీ వాళ్ళకి ఫోన్ చేయకుండా మనమే చిన్న చిన్నగా అయితే చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇలా దేనికైనా సెట్ కూడా వచ్చేస్తుంది. దుమ్ము వెళ్తే తుమ్ములే నాకు కూడా మరి. ఫ్రెండ్స్, మొత్తం ఇదైతే వాటర్ పట్టేసింది. జాగ్రత్తగా బ్లేడ్లో అమ్మకుండా మనం జాయి పైన తుడుచుకోవాలి. ఇవి
ఫస్ట్గా అయితే మనం డోర్ ఓపెన్ చేసింది అయితే ఈ సైడ్ పట్టుకుని గట్టిగా లాగితే కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇలాగా ఇలా లేపేలు వదిలేస్తే ఆగిపోద్ది. నెక్స్ట్ అయితే మనం ముందుగా అయితే ఎలా తీసామో అలాగే పెట్టేద్దాం ఫ్రెండ్స్. చూడండి, మనం అయితే ఎలాగైతే తీసామో అలాగే పెట్టేద్దాం. ఇక ఇలా పట్టుకునేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా పట్టుకునేది ఉంటే కనుక కిందకి రావాలి. అది దేనికైనా సరే, రెండిట్లో అది అటైనా ఇది ఎటైనా పర్లేదు. అది ఇలా పట్టుకునేది ఉండాలి. ఇలా లేపి ఈ రెండిట్లో మై గ్యాప్ ఉంటుంది, స్టాండ్ ఇదిగో దీనికి గ్యాప్ ఉంటుంది. ఇక్కడ లేపి ఇలా మధ్యలో దోసేస్తే సరిపోద్ది, రెండిట్లు ఫిట్ అయిపోద్ది. ఇప్పుడైతే నెక్స్ట్ మనం ఏ ఫ్యాన్లో ఇవన్నీ తీసాం కదా రెక్కలు, ఇవి కూడా ఎలా తీసానో అలాగే పెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా చూపించండి, దగ్గరికని చూపించు. ఇదండి ఫ్రెండ్స్, మనం ఏం లేదు, ఇది ఈ రెండింటిని మైంగా నుంచి ఇలా గంటాలి అటు ఇటును. ఇటు కూడా అంతే, ఇది ఇవతల పక్క గెంటుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ముందుగా అయితే ఇదిగో ఈ పక్కన హోల్స్ ఉంటాయి, ఇక్కడ ఈ బటన్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ వచ్చి దీంట్లో కూర్చోబెట్టుకుంటూ వచ్చేది. నొక్కేస్తే ఆగిపోద్ది. అది అంటే గవర్నమెంట్ తెలియదు కదా ఏసీ ఎలా క్లీన్ చేసుకోవాలనేది అని నేను ఒకసారి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ హోల్స్లో ప్రతిదీ కూడా హోల్స్లో పెట్టేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. నేను ఫ్రెండ్స్ ఇక్కడ ఈ 2 బటన్స్ ఉంటాయి దీనికి బెజ్జాలు. ఇటు చూపిస్తున్నా ఇటు ఈ 2 బెజ్జాలు దీంట్లో మనం ఇలా నొక్కుకోవాలి ఫ్రెండ్స్. ఇది వచ్చేది, ఇది కూడాను మనకి ఏం లేదు, అన్ని ఫ్రెషింగే అంతే ఫ్రెండ్స్. ఇలా అయితే ఇలా నొక్కేసాం. ఇప్పుడైతే దీంట్లో మనం నొక్కేద్దాం. ఓకే, అది అయిపోయింది ఇక్కడ తోటి. ఇది ఏమో అది వచ్చేసిన ఇక ఫ్రెండ్స్, అంతే సింపుల్. ఇవన్నీ ఏమవదు, మనం భయపడితే పని అవ్వదు. అది వెలిగిసండి. నెక్స్ట్ అది ఆపుకుంటే బాగుంటుంది కదా. ఇదండి ఫ్రెండ్స్, ముందుగా అయితే ఈ పక్కన హోల్ ఉంటుంది ప్లాట్. ఇక్కడైతే మన ఇది పిన్ ఉంటుంది. పిన్నికి మనం ముందుకైతే మనం దానికి అలా గెంటుకోవాలి. ఇక్కడ కూడా మనం ఈ పక్కన ఏమో హోల్ ఉంటుంది, దీనికైతే ఇది పిన్ ఇస్తారు. ఈ పక్కనే ఈ పిన్ మనం దాంట్లో గెంటేసుకోవచ్చు. ఈ సైడ్ ఇదిగో ఇది ఇలా నొక్కుకోవడమే, ఇది కూడా ఇది ఇలా నొక్కుని దీంట్లో కూర్చోబెడతామే. అంతే ఫ్రెండ్స్, ఏసీ అయితే మనం కంప్లీట్ అయిపోయింది. అంతే, నొక్కేసాం, అయిపోయింది. నెక్స్ట్ అయితే మనం మళ్ళీ ఇలా కూర్చేద్దాం. అయితే మొత్తం క్లీన్ అయిపోయింది కాబట్టి రోజు కోడిగుడ్లు, ములక్కాడ పులుసు. హాయ్ అండి, ఇదిగోండి ఈరోజు అయితే మేము ఇంట్లో కర్రీ అయితే ములక్కాడ కోడిగుడ్లు అయితే వండుతామండి. అది ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి చూపిద్దాం. ఇక్కడ ఎలా అయితే మన ఇంట్లో కుకింగ్ వీడియో అయితే చేస్తున్నానండి. కావాల్సినవి 10 ఉల్లిపాయలు, చింతపండు చిన్నవి 10 ఉల్లిపాయలు. 10 ఉల్లిపాయలు చిన్నవి అంటండి. అంటే మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి, లేకపోతే మనం చూపించండి. టమాటా పేస్ట్, కోడిగుడ్లు. ఓకే చండి, పొయ్యలకి ఇచ్చా. గుడ్లు వేపాలి కదా. పసుపు అది కావాలదా. ఫ్రై చేసుకోను, మాడిపోతుంది తిప్పు. పర్లేదు.
ఇంకా ఎకరాలు కదండి. కొంచెం ఎగిరాక ఎక్కించుదాం. ఉడికించండి. గరం మసాలా, ఓకే. కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర వేస్తాం. చూసా ఉప్పు చూసా చూసాను పట్టింది మళ్ళీ ఎక్కువైందా? కొంచెం వేసాను సార్లేదు. కరివేపాకు కరివేపాకు లేదా? కరివేపాకు పడేసింది కోడిగుడ్డులోకి చాలా బాగుంటుంది. ఇది ఉడికిపోయింది కూర చాలు దింపేయండి.